మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ గారు నటించిన నారదన్ మూవీ తెలుగు ఓటీటీ అయిన ఆహా ఓటీటీలో మనకి ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. మరి నారదన్ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ హైదరాబాద్ లో జరుగుతూ ఉంటుంది. చంద్రప్రకాష్ టొవినో థామస్ ఓ విలేజ్ కి చెందిన యువకుడు, అలాగే మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాడు కూడా. హైదరాబాద్ లోని ఓ న్యూస్ ఛానల్లో ఆయన జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ ఛానల్లో ఆయన కీలకమైన వ్యక్తిగా అంతా భావిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ ఛానల్ యాజమాన్యం వేరే ఛానల్ కి చెందిన ప్రదీప్ ను ఎంప్లాయీగా తీసుకుంటుంది. తన స్థాయి హోదాను ప్రదీప్ కి ఇవ్వడం, తనకంటే ఎక్కువ శాలరీ ఇవ్వడం చంద్రప్రకాష్ కి తీవ్రమైన అవమానాన్ని, అసహనాన్ని, అసంతృప్తిని కలిగిస్తుంది. దాంతో కొన్ని పెద్ద తలకాయలు కలిసి పెట్టే కొత్త న్యూస్ ఛానల్లో ఆయన జాయిన్ అవుతాడు. ఆ న్యూస్ ఛానల్ కి నారదన్ అనే పేరు పెట్టడం దగ్గర నుంచి అన్ని ప్రోగ్రామ్స్ ను అతనే డిజైన్ చేస్తాడు. అనుకున్న సమయానికంటే ముందుగానే ఆ ఛానల్ సక్సెస్ అవుతుంది. దాంతో చంద్రప్రకాష్ ఒక్కసారిగా ఎదిగిపోతాడు. డబ్బు, పేరు ఒక్కసారిగా వచ్చి పడడంతో చంద్రప్రకాష్ తీరు మారిపోతుంది. అప్పటి వరకు తనతో కలిసి పనిచేసిన వారిని సైతం ఆయన దూరం పెడుతుంటాడు. ఓ యువకుడి కారణంగా తనకి అవమానం జరిగిందనే ఉద్దేశంతో అతనికి మాదక ద్రవ్యాలకు సంబంధించిన మాఫియాతో సంబంధం ఉందని అరెస్టు చేయిస్తాడు. మరి ఆ కేసు ఎలాంటి మలుపులు తిరిగిందనేది తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాను చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. అలాగే పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ల వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తుంటాయి. మరి వాటి గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఒక జర్నలిస్టు తాను ఎదగడం కోసం ఎలాంటి దారుణాలకు పాల్పడతాడు, ఆయన చేసిన అక్రమాలన్నీ ఏకమై ఎలా చుట్టుముడతాయి అనే ఈ కథను తయారు చేసిన విధానం అయితే బాగుంటుంది. దర్శకుడు ఈ కథను పర్ఫెక్ట్ గా అందించడంలో, ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. కంటెంట్ ఎక్కడా ఓవర్ అయినట్టు అయితే అనిపించదు. మనకు ఎక్కడా ఎలాంటి అయోమయం లేకుండా ఆకట్టుకుంటుంది ఈ కథ. ఒక వైపున న్యూస్ ఛానల్లోనూ, మరోవైపున కోర్టు హాల్లోనూ జరుగుతుంది. సాధారణంగా కోర్టు రూమ్ డ్రామా అనగానే చాలా మందికి బోర్ ఫీల్ అవుతారు. కానీ కోర్టు రూమ్ కు సంబంధించిన సన్నివేశాలే ఈ కథకు హైలైట్ గా నిలుస్తాయి. కోర్టులోని వాదనలు అనువదించినప్పుడు చాలా వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో కోర్టు రూమ్ వాదనలు వింటుంటే తెలుగు సినిమా చూస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటది. రెండు న్యూస్ ఛానల్స్ మధ్య పోటీగా ఈ కథ నడుస్తూ ఉంటుంది. చివరి వరకు ఇదే ట్రాక్ పై నడుస్తుందని అనుకుంటారు. కానీ కోర్టు కేసు దగ్గర నుంచి ఈ కథ అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది. అక్కడి నుంచి మరింత టైట్ గా నడుస్తుంది ఈ కంటెంట్ అయితే. ఈ కథలో లవ్, రొమాన్స్, కామెడీ ఏమాత్రం ఉండదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ సినిమా చూస్తే ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక చంద్రప్రకాష్ పాత్రలో టొవినో థామస్ గొప్పగా చేసిండు. ఆవేశం, అహంభావం, నిర్లక్ష్యం కలిగిన పాత్రలు ఆయన జీవించేసిండు. డబ్బు, స్థాయి పెరుగుతూ ఉండడం వలన సహజంగానే వచ్చే మార్పును ఆయన ఆ పాత్ర ద్వారా ఆవిష్కరించిన తీరైతే మెప్పిస్తుంది. మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రలకైతే న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. చివరిగా చెప్పేది ఏమిటంటే, అందరికీ నచ్చుతుందని చెప్పలేం, కొందరికైతే తప్పకుండా నచ్చుతుంది ఈ సినిమా. కోర్టు రూమ్ డ్రామాలను ఇష్టపడే వారికి అయితే తప్పకుండా నచ్చుతుంది ఈ సినిమా. సో ఫ్రెండ్స్, ఇది నారదన్ మూవీ రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.